హాయ్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఏంటి అంటే మనకి హిమాలయ 450కి బ్యాటరీ చేంజ్ చేస్తున్నాను అనమాట. నాకు యాక్చువల్లీ లాస్ట్ 2 రైడ్స్ కొంచెం బ్యాటరీ ల్యాగ్ అనిపించింది. ల్యాగ్ అంటే మనం స్టార్ట్ చేయగానే వెంటనే నాకు డిస్‌ప్లేస్ ఇయన్నీ ఆన్ అవ్వట్లేదు. ఏంటి అని డౌట్ కొట్టింది. సో మొన్న రైడ్‌లో నాతో రోహిత్ ట్రావెల్ చేశాడు కదా పిలియన్ లాగా. సో తను చెప్పడం ఏంటంటే బ్యాటరీ ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమన్నా ఒకసారి చూడు, వాళ్ళకి తెలిసిన బ్యాటరీ షాప్ ఉంది అన్నాడు. సరే ఓకే, ఒకసారి చెప్పు వాళ్ళకంటే ఏదో పీబీ బ్యాటరీస్ అని చెప్పి మన మాదాపూర్లో ఉందన్నమాట. సో వాళ్ళేమన్నారంటే అన్న మీకు హోమ్ సర్వీస్ కూడా ఇస్తాం, మీరు రాలేకపోతే అన్నారు. సో నాకు హోమ్ సర్వీస్ అంటే ఫస్ట్ నేను అదే చూస్ చేస్తాను. ఎందుకంటే హోమ్ సర్వీస్ అయితే మనం కొంచెం ప్రశాంతంగా చేయించుకోవచ్చు, వాళ్ళు వచ్చాక వాళ్ళని అడిగి ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పి. సో నాకు యాక్చువల్లీ ఈవినింగ్ ఐ గెట్ ఎ కాల్ అనమాట. బట్ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, చెప్పారు నాకు కొంచెం లేట్ అయిద్దని ముందే ఇన్ఫార్మ్ చేశారు. ఓకే, నో ఇష్యూస్, నో ప్రాబ్లం అన్న. బికాజ్ ఐపీఎల్ మ్యాచెస్ నడుస్తున్నాయి కాబట్టి మనం తొందరగా అనుకోము. సో వాళ్ళు వచ్చారు, ఇప్పుడే ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. దే ఆర్ వెయిటింగ్. సో మనం వెళ్ళి ఒకసారి చూద్దాం బ్యాటరీ ఏది మారుస్తున్నారు, అసలు నా బ్యాటరీ ప్రాబ్లం ఏంటి అని అవన్నీ ఒకసారి చూద్దాం. చూసి దాని గురించి నేను పూర్తి రివ్యూ మీకు ఇస్తాను ఆఫ్టర్ వాళ్ళ సర్వీస్ గురించి. అండ్ బ్యాటరీ మనం అసలు చేంజ్ చేయాలా, ఎలా, ఏ బ్యాటరీ చేంజ్ చేయాలి, ఎందుకు చేంజ్ చేయాలి, ఏది మన 450 బైక్స్కి మంచిది లేదా హై ఎండ్ బైక్స్ మంచిది అనేది అది కూడా రివ్యూ చెప్తాను. ఓకే, షల్ వి మూవ్. సో ఫైనల్లీ బ్యాటరీ చేంజ్ అయిపోయింది. సో మీరు వీడియోలో చూసి ఉంటారు కదా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. సో అదంతా ల్యాగ్ ఉంటుందని చెప్పి మీకు ఎలా చేంజ్ చేశారు ఏంటి అనేది. యాక్చువల్లీ నాకు అనిపించింది ఏంటంటే మన సెల్ఫే మనం బ్యాటరీ చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే హిమాలయ 411కి 450 చాలా డిఫరెన్స్ ఉంటుందంట. 450కి ఏంటంటే బ్యాటరీ ఇన్సీట్ కింద, అది కాకుండా దానికి సపరేట్ పార్ట్ ఉంటుంది, అది తీయాలంటే కొంచెం మనకి టూల్స్ కావాలి, కిట్ కావాలి, అదంతా కొంచెం లెంతీ ప్రాసెస్. అదే మనకి 450కే తగలేదు, జస్ట్ మన కీ పెట్టి సీట్ తీసేస్తే చాలు. మీకు సీట్ కిందే బ్యాటరీ చాలా ఈజీ మెథడ్కి ఇచ్చిందన్నమాట. ఏదైతే 411లో బ్యాటరీ కొంచెం టఫ్ ఉంటుందో 450లో, సో మన 450s ఏంటంటే వీఆర్ సెల్ఫ్గా చేంజ్ చేసుకోవచ్చు. మన బ్యాటరీని ఏంటంటే పెద్ద హార్డ్గా ఏం లేదు, దానికి ఎక్స్ట్రా ఏదైతే మీకు ఫిట్టింగ్స్ ఉన్నాయో సో అది కూడా జస్ట్ 1 స్క్రూ, మన స్టార్ స్క్రూ ఉంటుంది కదా, దాంతోనే రిమూవ్ చేసి రబ్బర్ తీసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఇచ్చేయచ్చు. చాలా సెల్ఫ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కదా అని చెప్పి తను ఎలాగో తను చేస్తాను అన్నాడని చెప్పి సర్లే నేను చేయించాలి. అయితే నెక్స్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్కి అయితే ఇంక నెక్స్ట్ నేనే మారుస్తాను. వాళ్ళు జస్ట్ బ్యాటరీ తెప్పించుకునే చాలు. ఎందుకంటే మన సెల్ఫ్ మనకు తెలిసి ఉండాలి. లాస్ట్ వీడియోలో కూడా చూసారు కదా, మన టైర్ పంచర్ అయితే మన సెల్ఫే మనం ఇప్పుడు తీసుకొని టైర్ వాళ్ళతో పంచర్ వేసుకొని మళ్ళీ మనమే ఫిట్టింగ్ చేయించుకున్నాం. సో అలాంటి మనకు తెలిసి ఉండాలి. వెహికల్ గురించి అన్నీ మనమే నేర్చుకోవాలి. మనం వెహికల్ నడిపేటప్పుడు మనకి అన్నీ చిన్నవి తెలిసి ఉండాలి. సో బ్యాటరీ కూడా నేను చూశాను, చాలా ఇదిగా ఉంది. మనకి దీనివల్ల తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ చిన్న బైక్స్కి పెద్ద బైక్స్కి బ్యాటరీస్ కొంచెం తేడా ఉంది. దీనికి వచ్చేసి మీకు డిస్ప్లేలో చూపిస్తుంది అమెజాన్ ప్రో రైడర్ అని చెప్పి బ్యాటరీ అనమాట. సో ఆ బ్యాటరీ 9R అనమాట. 9R అనేది దేనికి యూస్ చేస్తారంటే ఎక్కువ హై ఎండ్ బైక్స్కి యూస్ చేస్తారు. 450s 350cc అబోస్, 350 బిలోస్ వాటికి ఏంటంటే 4R 5R అలా ఉంటాయి అనమాట. సమ్ స్కూటీస్ కానీ లేకపోతే నార్మల్ మన రెగ్యులర్ వెహికల్స్ ఏదైతే వాడతామో వాటికి. సో మన హై ఎండ్ వెహికల్స్కి మాత్రం కొంచెం 9R అని ఉంటాయి. దాని పేరే అమ్రాన్ వాడు ప్రో రైడర్ అని పెట్టాడు అనమాట. బాగుంది, నేమ్ కూడా చాలా బాగా నచ్చింది. రైడర్స్కి కొంచెం హై ఎండ్ బైక్స్ అంటే ఆల్మోస్ట్ రైడర్స్ నడుపుతారు కాబట్టి. అండ్ క్లాసిక్ కూడా ఉంది. క్లాసిక్ అయితే 14R అంట. కొన్ని క్లాసిక్స్కి అంటే ఇప్పుడు వచ్చే క్లాసిక్స్ కాదు, కొంచెం పాత క్లాసిక్స్కి 14R మెయింటైన్ చేయాలంట. ఎందుకంటే అంత హై ఎండ్ బ్యాటరీస్ వాటిని ఉంటాయి అన్నమాట. మన అది కాకుండా మన ఎక్స్ట్రా ఇంకా ఫాగ్ ల్యాంప్స్ అని ఉంటాయి. అండ్ దానికైతే కెమెరాస్ కూడా ఉన్నాయి, డిస్ప్లేస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి ఆ బ్యాటరీస్ ఇచ్చేసుకోవాలి. అండ్ నాకు బ్యాటరీ కూడా వారంటీ ఇచ్చారు, 24 months అనమాట వారంటీ కార్డ్ ఇచ్చారు. బట్ ఇది నాకు ఏంటంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసేస్తాను. బట్ ఇది ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ అంటే కార్డ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ అయిపోయింది. నాకు అంతా తను ఏం చేశాడు, డిజిటల్లో నాది రిజిస్టర్ అయ్యాడు మొబైల్ నెంబర్ ద్వారా. సో 24 కార్డ్ లేకపోయినా నో ఇష్యూస్, జస్ట్ నా నెంబర్ చెప్తే చాలు. 24 hours పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అంట బ్యాటరీ. దాని తర్వాత కూడా మనం ప్రో రైడర్ అనే బ్యాటరీ వేయించుకున్నాం కాబట్టి 20% మనకి డిస్కౌంట్ ఇస్తారంట ఆఫ్టర్ 2 years. అంటే మనం బ్యాటరీ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు
లేదు మనం ఎక్స్చేంజ్ లేదంటే ఈ 2 ఇయర్స్లోనే మనకి బ్యాటరీ చేంజ్ అయిపోయింది. నా బ్యాటరీ కూడా నాకు 2 ఇయర్స్ వచ్చింది. ఇప్పుడు నేను వెహికల్ కొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. 27,500 సంథింగ్ తిరిగాను. స్టాక్ బ్యాటరీ ఆ మాత్రం వచ్చిందంటే గ్రేట్. సీరియస్లీ నాకు టైర్స్ కానీ నా ఇదిగా ఈవెన్ బ్యాటరీస్ కానీ నాకు చాలా స్టాక్తో నేను యూజ్ చేస్తాను. అంటే కొంచెం మెయింటెనెన్స్ బాగా చేస్తాను అనమాట. సో దానికి నాకు ఆల్మోస్ట్ స్టాక్ 2 ఇయర్స్ తర్వాత నాకు ఇప్పుడు కొంచెం ఇప్పుడు టైర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసేది ఉంది, టైర్స్ కూడా మార్చేది ఉంది. సో ఇలా 2 ఇయర్స్ తర్వాత నాకు ఈ చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమందికి అయితే వెంటనే వస్తున్నాయి కూడా, బట్ నాకు అలా కాదు. అయితే ఇది 9R అనమాట బ్యాటరీ వచ్చేసి. మనం సెల్ఫే చేంజ్ చేసుకోవచ్చు, మీరు వీడియోలో చూసే ఉంటారు. సో వారంటీ ఇచ్చేసారు దానికి, అంతా ఆన్లైన్ వారంటీ. జస్ట్ మీ నెంబర్ చెప్తే చాలు. సో మనకు 2 ఇయర్స్ అనేది నడిచిద్ది, మనకి ఇంకేం అవసరం లేదు బ్యాటరీ. మీరు కూడా ఒకసారి మీ వెహికల్స్ ఏదైనా సమ్ ప్రాబ్లం బ్యాటరీ అనిపిస్తే మాత్రం చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మన లాంగ్ డ్రైవ్లో ఉన్న బ్యాటరీ ఎక్కడ దొరికింది, ఇండియా వైడ్ మనం ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మన బ్యాటరీ ఆఫ్టర్ కొన్నాక వారంటీలో. కానీ మీరు బ్యాటరీ ఎక్కడ దొరికింది అదేం ప్రాబ్లం లేదు. బట్ ప్రో రైడర్ అనే బ్యాటరీ ఏంటంటే ఓసారి కొన్ని దాంట్లో దొరకపోవచ్చు. అందుకే మీరు రైడ్ ఏదైతే లాంగ్ ట్రిప్స్, ఇప్పుడు జూన్లో ఆల్మోస్ట్ చాలా మంది లదాఖ్ ట్రిప్ వేస్తారు. మీరు మీ బ్యాటరీస్ కూడా ఒకసారి చెక్ చేసుకొని బెస్ట్ యూ. సో అదనమాట, మీకు వీడియో నచ్చే ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్, లవ్ యూ. ప్లీజ్ వేర్ హెల్మెట్ వైల్ రైడింగ్. Bye.